మొత్తం మీద కన్నప్ప సినిమా థియేటర్లకు వచ్చేసింది. ఈ సినిమా మీద మంచు ఫ్యామిలీ పెట్టుకున్న ఆశలు ఏ లెవెల్ ఉండేనో, ఏ తీర్ల ప్రమోషన్స్ చేసిర్రో మన అంతా చూస్తిమి కూడా. ఇక సినిమా ముచ్చటకు వస్తే ఫస్ట్ హాఫ్ అట్లట్లా సాగిందట కానీ ఇక సెకండ్ హాఫ్లో ప్రభాస్ ఎంట్రీ ఇచ్చినాక సినిమా ఓ లెవెల్లకు పోయిందట. క్లైమాక్స్ అయితే అందరు నేర్పించేసారు. మొత్తం మీద కన్నప్ప సినిమా బాగుంది, ఇంటోళ్ళు అందరితోని కలిసిపోయి చూసి ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పిర్రు చూసినోళ్ళు. మరి ఇక ప్రభాస్ ఫ్యాన్స్ను దీని గురించి అడిగితే ప్రభాస్ ఎంట్రీ తర్వాత సినిమా పీక్స్లకు పోయిందట. మేమైతే మస్తు ఎంజాయ్ చేసినాం, ఖుషీగానే ఉన్నాం ప్రభాస్ యాక్టింగ్ తోని. సినిమాలో ప్రభాస్ కండ్లైతే అబ్బా పెద్ద ప్లస్ పాయింట్ అనే చెప్పొచ్చు అనుకుంటా ఆనందంలో మునిగి తేలుతురు డార్లింగ్ డైహార్డ్ ఫ్యాన్స్ అంతా. సినిమా గురించి ఇట్లుంటే ఇంట్లో అస్సలు షాకింగ్ ఏంటంటే మొన్నటిదాకా పాము ముంగిస లెక్క కొట్లాడుకున్న మంచు విష్ణు మనోజు ఈ సినిమాతోని మళ్ళా కలిసిపోయారన్నట్టే కొడుతుంది మోక చూస్తుంటే. ఎందుకంటే కన్నప్ప సినిమాను మంచు మనోజ్ హైదరాబాద్లో ఉన్న ఐమాక్స్ థియేటర్లో పబ్లిక్తో కలిసి చూసిండు. అంతేకాదు బయటికి వచ్చి సినిమా గురించి పొగుడుకుంటా అన్నయ్య సినిమా కన్నప్ప చాలా బాగుంది, ఇంట్లో అందరి యాక్టింగ్ సూపర్ ఉంది, డార్లింగ్ ప్రభాస్ గురించి అయితే చెప్పక్కర్లేదు, ఆయన ఎంట్రీ తర్వాత సినిమా పీక్స్లకు పోయింది, ఇక క్లైమాక్స్ అయితే మాటలు లేవు అనుకుంటా మాట్లాడిండు. ఈ సినిమా ఘన విజయాన్ని అందుకోవాలని ప్రార్థిస్తున్నా అని మనోజ్ అనుడితోని సినిమా ఇండస్ట్రీ టాలీవుడ్ ఫ్యాన్స్ అంతా అవాక్కయ్యి ఇదేందయ్యా ఇది, మేమేడ చూడలే, మొన్నటిదాకా చిన్నపిల్లలు తిరగొట్లాడుకుర్రు, పోలీస్ కేసులు కూడా పెట్టుకుర్రు, ఇప్పుడేమో ఇట్లా అంటే శివరాఖరికి మీరు ఒక్కటేనా అంటే ఈడ ఫ్యాన్సే పిచ్చోళ్ళు అయితే అని షాక్ అవుతుర్రు. ఇప్పుడు ఏడజూడు సినిమా కంటే సినిమా గురించి మనోజ్ మాట్లాడిన మాటలే సోషల్ మీడియా అంతా కోడై కూస్తుంది. సినిమా ఉడిచేసరికి ఇంకేసొంటి షాక్లు ఇస్తారో ఏమో ఇల్లు.